ఎస్ తెలంగాణలో ఎకో టౌన్ నిర్మాణం జపాన్లోని కిటాక్షుతో సర్కార్ ఒప్పందం. మీ ఒప్పందాలు సల్లగుండా ముందు మా రైతు బంధు ఇవ్వండి, రైతు భరోసా ఇవ్వండి. ఒడ్లు తడిసిపోయినాయి, ఒడ్లకెళ్ళి మొలకలు వస్తున్నాయి. మీరు దయచేసి ఆ క్వింటాలు కొనుక్కోండి, మిల్లర్లను కొనమనండి, ప్రభుత్వం కొనుక్కోండి, కలెక్టర్లతో సమీక్షలు జరపండి, ఫీల్డ్ విజిట్ చేయండి, వర్షాల తడవండి. మీరు కూడా ఒడ్లు తడిసినట్టు ప్రజల మధ్యలోకి పొండి. మీరు ఏం చేయరు. మేము జపాన్లో లాగా ఒప్పందం చేసుకున్నాం, 4th సిటీని మరో టోక్యో చేస్తాం, లేకపోతే మూసి ప్రక్షాళన చేస్తాం, మనం బోట్లో షికారు చేసుకుంటే చుట్టూ బిల్డింగ్లు చూడొచ్చు. ఏంటి సార్ ఇది? నాకు అర్థం కాదు. ఇవన్నీ ఎందుకు చెప్పండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. నేను ఇక్కడ తెలంగాణలో ఎకో టౌన్ నిర్మాణం జపాన్లోని కిటాక్షుతో సర్కార్ ఒప్పందం. కిటాక్షుతో సర్కార్ ఒప్పందం. ఈ ఒప్పందాలు ఎందుకు జరుగుతాయి? కమిషన్ల కోసం జరుగుతాయి. బిల్డింగ్లు ఎందుకు కడతారు? కమిషన్ల కోసం కడతారు. వీళ్ళకి ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బులు రావాలంటే కాంట్రాక్టర్లతో కుమ్మక్కైతే కమిషన్లు వస్తాయి. 30% ఇస్తాం, మీరు సంతకం పెట్టండి. 40% ఇస్తాం, మీకు సంతకం పెట్టండి. ఆ షేర్ ఇవ్వండి, ఈ షేర్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడుకుంటారు. ఇందుకు మీరు కడతారు. అదే మా గవర్నమెంట్ స్కూల్ కడితే మీకు ఏ షేర్ రాదు కదా. మా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి చదువులు చెప్తే, మా గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం చేస్తే మీకు వస్తుందా సార్? మీకు రాదు. అందుకే టోక్యో వాళ్ళే టోక్యో లెక్క కట్టాలి, జపాన్ వాళ్ళే జపాన్లో పాన్లు ఎట్లుంటే అడికి తీసుకొచ్చి తినిపియాలి. దేనికోసం అంటే కమిషన్ల కోసం. ఒక్కడంటే ఒక్కడు మా విద్యార్థుల గురించి, విద్య గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి. మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది ఆ పోర్ట్ఫోలియో. విద్యాశాఖ మంత్రి అనే పోర్ట్ఫోలియో గతంలో మహిళకి ఇచ్చినారు. ఇప్పుడు మహిళకు కూడా ఇస్తలేరే. మహిళకి ఇవ్వట్లేదు, మీ అబ్బాయిలకు కూడా ఇస్తలేరు, ఎవరికి ఇస్తలేరు. అది అట్లాగే ఉంది. పోనీ మనం చేస్తున్నారా దాన్ని? ఏం చేయట్లే. ఎక్కడేసిన గొంగలు అక్కడనే. నారాయణ శ్రీ చైతన్య వాడు ఫీజులు పెంచుకుంటా పోతా ఉంటే, ఆంధ్రలో వచ్చి ఇక్కడ బ్రాంచెస్ పెట్టి పెంచుకుంటా పోతా ఉంటే నిమ్మకి నీరెత్తనట్టు కూర్చున్నారు సల్లంగా. ఏది ఫీజుల కోసం ఏమైనా జీవో తీసుకొచ్చిరా? ఎవడైనా ఫీజులు పెంచితే సీజ్ చేస్తామని ఏం లేదు కదా. నారాయణ అంట, శ్రీ చైతన్య అంట, ఇంటర్ కాలేజీలు ఘోరం. నేను చదివి కూడా నారాయణ నా దరిద్రానికి ఇంటర్లో. మొత్తం ఇక రూమ్లో బందిపొట్ల ముఠా వేసినట్టు ఇలా పెట్టాలి, బుక్కులు ఇవ్వాలి, ఆల్ ఇన్ 1 బట్టి 5 చదువులు చెప్పాలి. దానికి కోట్లు తీసుకోవాలి. చదివితేనే కదా తెలిసేది పేరెంట్స్ కూడా అందులో ఏముందనేది. చదవకపోతే ఏం తెలుస్తుంది? ఫీజుల నియంత్రణ లేదు. మా మహిళా కమిషన్ చైర్మన్ నేరెల శారద గారు, అమ్మ మీరు గవర్నమెంట్లో మా అమ్మాయిల పరిస్థితి తెలుసుకోండి అంటే ఆవిడ ఏమైనా నారాయణ శిక్షకే వెళ్తుంది. ప్రైవేట్ స్కూల్స్కి, ప్రైవేట్ కాలేజెస్కి వెళ్తుంది. గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు వెళ్ళదు? అక్కడ హాస్టల్లో, రెసిడెన్షియల్ హాస్టల్స్లో, సోషల్ వెల్ఫేర్లో మా ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు ఎందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి అడిగితే ఆన్సర్ ఉండదు. మీరు 420 హామీలు తీసుకోండి. 420 హామీల్లో ప్రజలారా ఏ ఒక్క హామీ కూడా చక్కగా సక్రమమైన దారిలో పోతలేదు. ఒకటి ఉచిత బస్సు, అది కాస్త తుస్సు. ఉచిత బస్సు అని చెప్పి అందరు ఎక్కిన తర్వాత జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. కండక్టర్లకు ఇరిటేషన్ వస్తుంది, డ్రైవర్లకు ఇరిటేషన్ వస్తుంది. భయం వేసి స్టాప్లో ఆపకుండా వెళ్ళిపోతున్నారు. ఆపకుండా వెళ్ళిపోతే మహిళలకు కోపం వస్తుంది. రాత్రులు లేట్ అయినా సరే బస్ స్టాండ్లో గంట తరబడి నించోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. లేట్ అయిపోతుందని చెప్పి కొంతమంది నడుచుకుంటూ పోతున్నారు. గ్రామాల్లో ఇంకా నీచమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి తెలుసుకోవాలి మీరు ఏం జరుగుతుంది అనేది. సెక్రటేరియట్లో కూర్చొని అయోధ్య రెడ్డి గారితో ముచ్చట్లు పెట్టి, ఆ నెంబర్ 1 ఛానల్ తోటి బీట్ రిపోర్టర్స్ తోటి ముచ్చట్లు పెట్టి దందాలు చేసుకున్నంత ఈజీ కాదు ప్రభుత్వాన్ని ముందరకు తీసుకెళ్ళి నడపడం అనేది. మళ్ళా చెప్తున్నా, 2 పదవులు ఒకరికే ఇచ్చినారు. అయోధ్య రెడ్డికి ఇచ్చిన సిపిఆర్ఓ అతనే, ఇప్పుడు ఆర్టీఐ కమిషనర్ అతనే. ఎందుకు వేరే ఎవరు లేరా? ఎందుకు సిపిఆర్ఓ పదవికి, బాధ్యత గల పదవికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం అయోధ్య రెడ్డికి లేదా? ఇంకా ఏమన్నా రాబట్టుకోవాల్సినవి రాబట్టుకోవాలా? ఇంకా ఏమన్నా సంపాదించుకోవాల్సినవి సంపాదించుకోవాలనా?
ఎకరాలు ఏడగొంటున్నాడు ఆ తుర్కపల్లి కాడ, ఆ భువనగిరి దగ్గర. ఇంకా ఏం సాధిద్దామని సరైన సలహాదారులే లేరా రేవంత్ రెడ్డికి? సిపిఆర్ఓలు మంచి పర్సన్స్ ఎవరు లేరా? 2 పదవులు ఒకరికే ఇచ్చిన అయోధ్య రెడ్డి తప్ప ఇంకెవరు లేరా ప్రపంచంలో? నెంబర్ 1 బీట్ రిపోర్టర్స్తో డీల్స్, అమెరికాలో ఉన్న వైన్స్. ఒక దళిత బిడ్డ జీవితంతో ఆడుకున్నటువంటి ఆ పెద్ద మనిషి, ఆ బీట్ రిపోర్టరు, దళిత బిడ్డ ప్రెగ్నెన్సీ చేసి దళిత బిడ్డని ఆగం చేసి మోసం చేసి అలా కేసు పెట్టకుండా మేనేజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చేసినటువంటి వ్యక్తులు. అటువంటి మేనేజ్మెంట్లో వాళ్ళకు ఉద్యోగాలు. మళ్ళీ పోయి చెప్పు కేటీఆర్ దగ్గరకు పోయి, ఈమె రేవంత్ రెడ్డి మనిషి, నా ముఖం రేవంత్ రెడ్డి, ఇప్పటివరకు రేవంత్ రెడ్డితో నేను మాట్లాడలే, రేవంత్ రెడ్డిని కలవలే, రేవంత్ నన్ను పిలిపియలే, ఏం చేయలే. ఇది రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ అట. కేటీఆర్ దగ్గరకు పోయి కాంగ్రెస్ పార్టీ అని చెప్తాడు, రేవంత్ దగ్గరకు పోయి ఈమె కేటీఆర్ మనిషి అని చెప్తాడు. ఇస్తున్నారు కోట్లాడ, మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్, కోటీశ్వరాలు అపర కుబేర్రాలు అయిపోయినా. నేను ఇక మాట్లాడమంటే మస్తు మాట్లాడతాడు. నేను చెప్తున్నా మిస్టర్ బీట్ రిపోర్టర్, నీకే డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నా. ఇంకోసారి నా గురించి ఎక్కడెక్కడైనా వాగినామంటే వచ్చి మరి నా దగ్గర చీరేయాల్సి వస్తుంది. అర్థమైందా? ఆల్రెడీ నా సత్తా ఏందో మీ అందరు కూడా బాగా తెలుసు. ఎవరిని కూడా లెక్క చేయను నేను. ఎవరిని తిక్కలేసిందంటే ఎవరిని లెక్క చేయను నేను. అర్థమైందా? రేవంత్ దగ్గరకు పోయి ఈమె కేటీఆర్ కోవట్టు, కేటీఆర్ దగ్గరకు పోయి ఈమె రేవంత్ కోవట్టు. ఏంద్రాబాయ్, ఒక అమ్మాయి ఎదుగుతుంటే చూసే దమ్ములు లేవారా నీకు? ఒక అమ్మాయి ఎదుగుతుంటే చూసే దమ్ములు మీకు లేవా అని అడుగుతున్నా నేను. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారా అని అడుగుతున్నా నేను. లేకపోతే ఏం చేయాలని అనుకుంటున్నారా ఏంది మీరు? ఒక అమ్మాయి ఎదుగుతుంటే నువ్వు మాట్లాడు, ఒక స్కామ్ గురించి నువ్వు మాట్లాడవు. నీకు 4 కోట్ల విల్లా ఎట్లొచ్చింది? ఎట్లా సంపాదించినావు? 2-3 విల్లాలు ఎడికెళ్ళి వచ్చినాయి, 3-4 ఫ్లాట్లు ఎడికెళ్ళి వచ్చినాయి, ఎకరాల పొలం ఎట్లొచ్చింది? మీ భార్యను అమెరికాలో పెట్టి నువ్వు ఇక్కడ చేసే దందాలేంది? ఇవన్నీ మాట్లాడితే మిస్టర్ బీట్ రిపోర్టర్, సిఎంఓ బీట్ రిపోర్టర్, మంచిగా ఉండదు. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకని చెప్తున్నా. మరొక్కసారి చెప్తున్నా, నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను, ప్రజా సమస్యలు తెర మీదకి తీసుకొస్తున్నా. మీలాగా కేటీఆర్కి భజన కొట్టి రేవంత్ రెడ్డి విషయాలు పోయి కేటీఆర్కి చెప్పి, కేటీఆర్ విషయాలు పోయి రేవంత్ రెడ్డికి చెప్పి డబ్బులు సంపాదించుకునేటువంటి బాపత్ నేను కాదు. నిక్కచ్చిగా నిజాయితీగా చట్టబద్ధంగా డబ్బులు సంపాదిస్తే బాగుంటుందని ఆలోచించేటువంటి టైపు. అర్థమైందా? కేటీఆర్ దగ్గరకు పోయి జై కేటీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి మీద పోయి నువ్వు రేవంత్ రెడ్డి ఇంట్లో విషయాలన్నీ నువ్వు కేటీఆర్కి చెప్పి కేటీఆర్ దగ్గర పైసలు తీసుకొని మళ్ళీ ఇదే కేటీఆర్కి రేవంత్ రెడ్డి విషయాలు చెప్పి కేటీఆర్ దగ్గర పైసలు తీసుకొని మళ్ళీ అదే కేటీఆర్ దగ్గర డబ్బులు తిని సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కేటీఆర్ సీక్రెట్స్ అని రేవంత్ రెడ్డికి చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర పైసలు తీసుకొని తిండన దిగుతుందా కడుపులకి? తిండన్నా అరుగుతుందా అంటున్నా. నీలాంటి కోవట్లు, నీలాంటి బఫూన్లు, నీలాంటి బ్రోకర్లు ఉండబట్టే వాళ్ళు ఎదుగుతలేరు. కేటీఆర్ రాజకీయ జీవితం ఎదగట్లే. రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోయింది. నీలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే వాళ్ళ బతుకులు బస్ స్టాండే. ఫ్యూచర్ సీఎం ఆయన కాలేడు, నెక్స్ట్ సీఎం మళ్ళీ ఈయన కాలేడు. ఇక నేను మాట్లాడడం మొదలు పెడితే నా జోలికి వస్తే మాత్రం మర్యాద ఉండదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా, ఈసారి పేరు చెప్పలే, నెక్స్ట్ టైం పేరు చెప్పి మరి ఏం చేయాలో గజ్జేస్తా. అర్థమైంది? దేనికి? ఆ ఛానల్ మీద ఉన్న గౌరవంతో మీ పేరు నేను బయట పెట్టట్లేదు. ఒక్కసారి ఆ గౌరవాన్ని పక్కన పెట్టి నన్ను రెచ్చగొడితే గనక డైరెక్ట్గా పోయి మీ సీఈఓ దగ్గర కూర్చోవాల్సి వస్తుంది అని నేను మరొక్కసారి ఈ సందర్భంగా వినమ్రతతో మర్యాదపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. మిస్టర్ సిఎంఓ బీట్ రిపోర్టర్, ఓకే, టాప్ 10లో టాప్ 1 ఛానల్కి పనిచేసేటువంటి మిస్టర్ బీట్ రిపోర్టర్. ముందు ఆ అమ్మాయి ఎక్కడ కేసు పెట్టకుండా కాపాడుకో. అర్థమైందా? తర్వాత నా గురించి కహానీలు అల్లి నా గురించి నీ ఇష్టం వచ్చాడు చెప్దు కానీ
టెన్షన్ ఏం పడకు.